నరసింహారావు అనే ఎంఆర్ఓగా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ తర్వాత 2 రోజుల్లోనే ఏం జరిగిందో మీకు తెలుసు. అక్టోబర్ 2019 పార్టీ మారిన తర్వాత ఫేక్ పట్టాల కేసులో ఛార్జ్షీట్లో తీసేసిన పరిస్థితి. మళ్ళీ దానికోసం మేము ఫైట్ చేస్తా ఛార్జ్షీట్లో మళ్ళీ సుప్రీంకోర్టు కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఛార్జ్షీట్ వేసినా మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు అనే దాని మీద ఇంకా పోరాటం చేస్తున్న పరిస్థితి. ఫేక్ పట్టాలు ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసిన మాట వాస్తవం కాదు. తర్వాత ఆ రోజున రామచంద్ర గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన డాక్టర్ గారిని కానీ తోలనాడినప్పుడు ఎప్పుడూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం పోటీ చేసి సర్వశక్తులు ఒడ్డి ఏ ప్రయాసాలకు వచ్చి నా మనుషుల్ని తిట్టినప్పుడు మాత్రం కామ్గా ఉండి ఇవాళ ఇట్లా మాట్లాడటం బాధాకరం కాదని నేను అడుగుతున్నాను. అలాగే లేకపోతే ఫేక్ పట్టాల కేసు కానీ ఇట్లా ఎన్ని చూసినా పోనీ మీ ప్రభుత్వ హయాంలో నేను పార్టీ మారిన రోజున చాలామంది వైసీపీ శ్రేణులు పార్టీ మారింది. నేను కార్యకర్తల మీటింగ్ పెడితే దాదాపు 17,000 మంది వచ్చారు. 4,500 మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. కార్యకర్తను గాలి కుదరవద్దు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కలిసి పనిచేయను, నేను గనవరం, నేను మీరు చెప్పిన కండిషన్ నేను వెళ్ళలేనని చెప్పినప్పుడు కార్యకర్తను మాత్రం గాలి కుదరవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన మాట వాస్తవం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అది జిల్లా మంత్రులు చూస్తారని ఆయన చెప్పాడో చెప్పలేదు. అలాగే గత ఎన్నికలకు ముందు నాతో పాటు పార్టీ మారి మీరు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని నేను కారణంతో తీసుకున్నానని నాకు మీరు చెప్పిన మాట వాస్తవం కాదు. అలా చెప్పి మీరు రాజీనామా చేయించకుండా అలాగే కంటిన్యూ చేసి మేము పార్టీ మారినప్పుడు నాతో పాటు మారిన కాసినారి రంగబాబు గారు బ్యాంక్ ప్రెసిడెంట్గా గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉండి పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారిన మాట వాస్తవం కాదు. ఆయన మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చట్టం దానిపైన చేసిందా, మీరు చేపించారా అని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు. హాస్పిటల్లో 2 కాళ్ళు ఎరిగి హాస్పిటల్లో ఉంటే మీకు ఇంటెలిజెన్స్ బ్రీఫ్ ఇవ్వలేదా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే మార్నింగ్. అలాగే తిప్పనగుంటకు చెందిన మాధవ శ్రీనివాస్ గారిది గోడౌన్ పడగొట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అసలు? అలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా పెద్ద లిస్టులో ఉంటుంది. ఇదంతా మాట్లాడి మీ మీడియాలు ఇదంతా చూపించలేరు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భాష మీద దాడి చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అంతకుముందు 1955 నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి కారణమే పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది. ఆ భాష మీద దాడి చేస్తుంది నిజం కాదా? పనికిమాలిన వాళ్ళకి మంత్రులు ఇచ్చి, ఆ బూతులు తిట్టే వాళ్ళందరికీ మంత్రులు ఇచ్చి, ఆ కొడాలి నాని ఇంకెవరైనా కానీ అలాంటి ఎమ్మెల్యేని ప్రోత్సహించిన మాట వాస్తవం కాదు. ఇవాళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రంలో పార్టీ నడుపుతా తెలుగు భాష మీద దాడి చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం నేను అమానుషంగానే భావిస్తున్నాను. అలాగే ఇంకా ఆయన ఏ ఎంక్వైరీ ఎందుకు చేపించాల? బ్రహ్మలింగే చెరువు మీద ఎంక్వైరీ చేస్తానని ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు మాట మార్చారని అడుగుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీలో పనిచేసినప్పుడు కానీ తర్వాత కానీ ఇంకా ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించలేదా అని అడుగుతున్నాను. ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని తిట్టిందే మీరు మర్చిపోయి మీ సతీమణి గురించి కూడా వ్యాఖ్యానించి తిహార్ జైలు ఆ జైలుకి వెళ్ళకుండా చూసుకోవాలని ఇట్లాంటి మాటలు మాట్లాడి అవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళని బట్టలు తీస్తానంటాం, సభ్య సమాజం హర్షిస్తుందని నేను భావించట్లా. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం ఎంతవరకు ధర్మం? ప్రజలు ఇచ్చిన హోదాని వదిలేసి నాకు ఆ హోదా అక్కర్లేదని రేపు ఎన్నికల మేనిఫెస్టోలో డెఫినెట్గా మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఏ పార్టీ అయినా మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు. అది ఏ పార్టీ అయినా. మీరు ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు ఉంటే 175లో 10% 18 సీట్లు కానీ, అధికారానికి 89 సీట్లు కానీ, లేదు పునర్విభజన జరిగిన నియోజకవర్గాలు 225 సీట్లు పెరిగితే 23 సీట్లు కానీ ఇస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి పదవి కానీ వస్తేనే నేను రాజకీయాల్లో కొనసాగుతా, అసెంబ్లీకి వస్తానని మీరు తక్షణం మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నారు, శాసనసభను అవమానిస్తున్నారు, పార్లమెంట్లో ఒక రీతిగా వ్యవహరిస్తూ రాష్ట్ర అసెంబ్లీని అవమానించడం చాలా బాధాకరమైన విషయం. సభానాయకుడిగా 5 సంవత్సరాల పాటు శాసనసభను నడిపి ఇవాళ రూల్స్ తెలియనట్టుగా మాట్లాడటం బాధాకరం. సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమ్మట గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు మొదలుపడుతున్నారు. ముందు వాళ్ళ వ్యవహారం చూడమని జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నాను. నేను అన్పార్లమెంటరీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ
ఆయన దూషించినా ఆయన సర్దుకునే పరిస్థితి. కానీ ఇదేదో డాక్టర్ దొట్టా రామచంద్ర గారి మీద మాట్లాడినప్పుడు ఇలాంటప్పుడు స్పందించుంటే కనీసం వైసీపీ శ్రేణులు కూడా హర్షించాయని నేను బలంగా నమ్ముతున్నాను.